శ్రీ నందీశ్వర స్వామి వారి దేవాలయం, చేబ్రోలు, గుంటూరు జిల్లా. అందమైన అపురూపమైన నందీశ్వరుని మూర్తి చాలా పురాతనమైంది. చాలా పురాతనమైన నందీశ్వరుని విగ్రహము చేబ్రోలు గ్రామంలో శివాలయం దగ్గర ఉంది. మహానందీశ్వర స్వామి మండపం ఇది. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి మొన్న మధ్య నేను చేబ్రోలు వెళ్ళాను. ఇక్కడ నాకు ఆవులు కనిపించాయి. మీకు అందరికీ తెలుసు, ఆవులు కనిపిస్తే నేను ఖచ్చితంగా అవి షూట్ చేసి మీ అందరికి చూపిస్తాను. ఆవుల్ని అంత ఇష్టం నాకు. ఇక్కడ మంచి ఆవులు, అందమైన ఆవులు కనిపించాయి. నందీశ్వర స్వామి దేవాలయము, అక్కడ శివాలయం, పెద్ద శివాలయం ఉంది, పురాతనమైన శివాలయం కూడా ఉంది. నాగలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఇంకా చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం, చాలా దేవాలయాల సముదాయం ఉంది అక్కడ. చేబ్రోలు గ్రామంలో పురాతనమైన దేవాలయాలు మొత్తం ఒక్కచోటే ఉన్నాయి. సో అలాంటి ప్రదేశంలో దేవాలయానికి సంబంధించిన ఆవులు కొన్ని అక్కడ సేద తీరుతూ ఉన్నాయి. అక్కడ గుడి ఎదురుగానే చక్కగా విశ్రమించి ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద సైజు, మంచి సైజులో ఉన్న ఆవులు సుమారు ఒక 10 వరకు ఉన్నాయి. కొన్ని అటువైపు ఇటువైపు తిరుగుతూ ఉన్నాయి. అవి మీకు చూపించాలని చిన్న వీడియో తీశాను. ఇక్కడ నందీశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి దేవాలయాల దగ్గర ఉన్నాయి ఆవులు. అవి ఎందుకు చూపించాలి అని మీకు అనుకున్నానంటే, ఆవులు చాలా మంచి ఓల్డ్ బ్లడ్ లైన్ ఉన్నటువంటి ఆవులుగా నాకైతే అనిపించినాయి చూడగానే. ఆ యొక్క హార్న్స్, కొమ్ములు అవన్నీ చూసిన తర్వాత, వాటి క్యారెక్టర్స్ చూసిన తర్వాత మంచి ఆవులు, మంచి సైజు ఉన్న ఆవులు, ఓల్డ్ బ్లడ్ లైన్ ఉన్న ఆవులు దేవాలయానికి పరంపరగా వస్తూ ఉన్నాయి. అంటే ఆ దేవాలయం తరపున కొన్ని ఉన్నాయి, వదిలారు. అంటే వీటికి పుట్టిన కోడిదూడల్ని రైతులకి అంటే ఎప్పుడన్నా అది అమ్ముతూ ఉంటారేమో. ఆ దేవాలయానికి పరంపరగా వస్తున్న ఆవులు ఇవి. చూడండి, మీకు అర్థమవుతుంది. చక్కటి పోతు ఎద్దు ఉంది ఇక్కడ, ఆంబోతు ఎద్దు కూడా ఉంది వీటికి తోడు. మంచి ఆవులు కొన్ని ఇంకటువైపు వెళ్ళాయి. ఇవన్నీ కూడా మీకు చూపించాలనిపించింది నాకు. సో మన ఛానల్ నుంచి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో నచ్చిన వారు మీ లైక్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అంటే చాలా అందంగా ఉన్నాయి. ఆవుతో పాటు పోతు ఎద్దు, ఆంబోతు ఎద్దు కూడా తిరుగుతూ ఉంది. సో మనం పూర్వము గ్రామాల్లో కనిపించే దృశ్యం ఇది. ప్రతి గ్రామంలో కొన్ని ఆవులతో పాటు ఆంబోతు ఎద్దు గ్రామానికి ఉంటాయి అన్నమాట. అవి గ్రామానికి వదులుతారు. కొన్ని ఆవులు ఉంటాయి. ఆవులకి పోతెద్దు ఉంటుంది. దేవాలయం తరపున, గ్రామం తరపున వదులుతారు. వాటికి పుట్టిన కోడిదూడల్ని వ్యవసాయపరంగా అవసరాల కోసం అమ్ముతూ ఉంటారు. అది మనకి పూర్వం గ్రామాల్లో ఉండేది ఆ పరిస్థితి. సో అలాంటిది ఇక్కడ కనిపించింది నాకు. పూర్వకాలంలో మన పూర్వీకులు గ్రామానికి ఒక పశు సంపదని ఇచ్చేవారు. అంటే ఆవుల్ని వదిలేవాళ్ళు. వాటికి పుట్టిన కోడిదూడల్ని, పేదూడల్ని అమ్మేవారు. ఆ యొక్క సంపదని గ్రామీణ అభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి ఉపయోగించేవారు. అది ఆనాటి మన గ్రామీణ ముఖ చిత్రం. ఈనాడు ఆ పరిస్థితి లేదు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి. నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.